ఈరోజు తెలుగుదేశం పార్టీ జరుపుతున్నటువంటి మహానాడు కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే, అది ప్రజలతో మహానాడు జరుపుతున్నారా, తెలుగుదేశం కార్యకర్తలతో జరుపుతున్నారా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అధికారులతో ఈ మహానాడు మీటింగ్లు జరుపుతున్నారా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. అంతేకాదు, అసలు ప్రభుత్వానికి పార్టీలకు చాలా తేడా ఉంది. మహానాడు అనేది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆ యొక్క సభని వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకోవాలి. ఎక్కడ జరుపుకుంటున్నారు? అవి గుడి అంటే దేవుడు ఉండేటువంటి గుడి దగ్గర, ఆ ప్రాంగణంలోనూ, పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూల్స్ ప్రాంగణాల్లోనూ, ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఎక్కడైతే భవనాలు ఉంటాయో ఆ ఆసుపత్రి భవనాల దగ్గర, అదేవిధంగా ఇతర గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా. అసలు తెలుగుదేశం పార్టీ అనేది ప్రభుత్వంలో ఉందా, లేకపోతే ఒక సపరేట్ పొలిటికల్ పార్టీయా అనేటువంటి అనుమానాలు చాలా మందికి వస్తూ ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం, దేవుడి దగ్గర పూజలు చేసుకునేటువంటి ప్లేస్లో తెలుగుదేశం కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం, అదేవిధంగా హాస్పిటల్కి పేషెంట్లు పోయేటువంటిది, ఎవరికైతే ఆరోగ్యం బాగలేకుండా వాళ్ళకు ఆరోగ్యం చూపెట్టుకునేదానికి వెళ్ళేటువంటి ప్లేసు, ఆ ప్లేస్ ఒక సిస్టమేటిక్గా, ఒక డిసిప్లిన్డ్గా, ఒక సైలెంట్గా ఉండాల్సినటువంటి ప్లేస్లో వీళ్ళు మహానాడు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ తెలుగుదేశం మహానాడు ఏదైతే జరుగుతూ ఉందో వాళ్ళకి నేను ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, అయ్యా మీ పార్టీ అనేది సపరేటు, మీ కార్యకర్తలతో మీ యొక్క పార్టీ ఆఫీసుల్లో కానీ, లేకపోతే ఇతర ప్రైవేటుకు సంబంధించినటువంటి ఏదో మీటింగ్ హాల్స్లో కానీ జరుపుకోవాలి తప్ప, లేకపోతే పబ్లిక్ ఏదైనా ప్లేసుల్లోకి పోయి అక్కడ టెంట్ వేసుకున్న మీటింగ్లు పెట్టుకోవాలి. కానీ ప్రభుత్వాలు నడిపేదానికి కట్టినటువంటి కార్యాలయాల్లోనూ, అదేవిధంగా హాస్పిటల్స్, గుళ్ళు, గోపురాల దగ్గర మీరు మీటింగ్లు పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అంతటితో వదలట్లా, ఆ యొక్క కార్యాలయాలను, ప్రాంగణాలను వాడుకుంటూ వాళ్ళను కూడా, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా వాడుకుంటే పోతుంది కదా అనే నెపంతో ఆ ఉద్యోగస్తులను కూడా తీసుకుపోయి వీళ్ళ యొక్క సభలలో కూర్చోబెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఆ ఉద్యోగస్తులకి కాండక్ట్ రూల్స్ వర్తించవా? వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నిన్నటికి నిన్న ఒక నంద్యాల డిస్టిక్లో ఒక ఎస్ఐ గారు, నంద్యాల డిస్టిక్లో ప్యాపిలి అనేటువంటి మండల్లో ఒక విలేజ్లో నిన్న ఒక ఎస్ఐ గారు దర్జాగా స్టేజ్ మీద కూర్చున్నాడు. అది ఏమన్నా అఫీషియల్ ఫంక్షనా? అంటే తెలుగుదేశం పార్టీలలో పార్టీల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కాండక్ట్ రూల్స్ వర్తించవా? ఎలా పోతుంది ప్రభుత్వం? నాకు అర్థం కావట్లే. ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని సపరేట్ గా చూడాలనా, లేకపోతే పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా చూస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా.
వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలో ఉద్యోగస్తుల్లో భాగమైనా కూడా పొలిటికల్ వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీ యొక్క సభ్యుల్లాగా వాడుకోవడం అనేది సబబు కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాట్ ఓన్లీ దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఆల్సో ఇదే టైంలో కడపలో కూడా జరిగింది. కడపలో జరిగినప్పుడు కూడా అక్కడ రెవెన్యూ అధికారులు పర్టికులర్లీ వీఆర్ఓలను కొంతమంది తమాషా ఏంటంటే వాళ్ళ అక్కడ వీఆర్ఓలను అందరినీ తీసుకుని వచ్చి అక్కడ ప్రాంగణాల్లో పెట్టుకోవడం మూలాన గాలికి అక్కడ ఉన్నటువంటి ఆ టెంట్లు అవన్నీ కూడా కూలిపోయి గాలికి వాళ్ళ మీద పడి తలల పగిలి అంతా హాస్పిటల్ ఫాల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సమయంలో నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశా, అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు ఎందుకు ఈ యొక్క సభలలో మీరు ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి. అదే అంతేకాదు జిల్లా లెవెల్లో ఉన్నటువంటి అధికారులను కూడా వీళ్ళు మరీ బ్యాడ్జీలు ఇచ్చి కార్యకర్తల్లాగా ఆ యొక్క అక్కడ కూర్చోబెట్టు. లాస్ట్ టైం డిఎంఎండ్హెచ్ఓ కడపను కూడా ఆ యొక్క కడప మహానాడులో కూర్చోబెట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా నేను క్వశ్చన్ చేశా, అసలు వాళ్లకు కాండక్ట్ రూల్స్ వర్తించవా? అధికారులు జిల్లా లెవెల్ అధికారులను కూడా తీసుకొచ్చి మీరు మీటింగుల్లో కూర్చొని పెట్టుకుంటున్నారు, ట్యాగులు వేసి మరి మెడలో పసుపు ట్యాగులు వేసి. మొన్నటికి మొన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ మీటింగు మొన్న 2 రోజుల్లో కూడా అనకాపల్లిలో ఒక టెంపుల్లో, అనకాపల్లి జిల్లాలో ఒక టెంపుల్లో మీటింగ్ పెట్టుకున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా అనంతసాగరం అనేటువంటి మండల్లో మల్లెకొండ స్వామి అనేటువంటి ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో కూడా వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. చిత్తూరులో కూడా ఎంపీడీఓ ఆఫీసులో పెట్టుకున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకన్నిటికీ కూడా పసుపు జెండాలు కట్టారండి. అసలు తెలుగుదేశం జెండాలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎలా మీరు కడతారు, ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు మీటింగ్లు ఎలా పెట్టుకుంటారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. మరి ఇలా లాస్ట్ టైం కూడా మరి చెప్పినప్పటికీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా మరలా చేసుకుంటూ పోతున్నారు. అంటే మాకైతే రూల్స్ వర్తించవు, మేము రూలింగ్లో ఉన్నాము, ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే మిగతా ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళకి కాంట్రాక్ట్ రూల్స్ అని అది ఇంటికి పంపిస్తా ఉన్నారు. మరి అక్కడ పార్టీలలో మెడలో బ్యాడ్జీలు వేసుకుని మీటింగ్లకు అటెండ్ అయినా కూడా మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. మరి ప్రభుత్వం ఇక్కడైనా కానీ మానుకోవాలి, ఉద్యోగుల్ని ఇలా పొలిటికల్ మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేయించడం, ఏ పార్టీ కూడా ఉద్యోగులకి సంబంధం లేదు, ఉద్యోగులు ఇండిపెండెంట్ గా ప్రభుత్వాలు ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ ప్రభుత్వంలో మరి గవర్నమెంట్ ఏ చెప్తుందో ఆ ప్రకారంగా సిస్టమేటిక్ గా పనిచేస్తారే తప్ప వాళ్ళ యొక్క పార్టీలకు పనిచేసేదానికి కాదు అని చెప్పేసి మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మరి ఉద్యోగస్తులకి, అసలు మీరు మహానాడు అనేటువంటి మీటింగ్లు ఎందుకు పెడుతున్నారండి? మీరు సాధించినటువంటి ఘనతలు గొప్పలు ఈ 2 ఏళ్ల నుంచి మీరు చేసినటువంటి మీరు ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమేమి ప్రజలకు మొత్తం ఏమేమి చేశాము అని చెప్పేసి అవి దాంట్లో డిస్కస్ చేసి ప్రజలకు ప్రజాసేవ ఏ విధంగా చేద్దాము అనేటువంటి విషయాల మీద చర్చించాలి. కానీ అది పక్కన పెట్టి ఎంతసేపు మా లీడరు పెద్ద విజనరీ లీడరు, దేశంలోనో లీడర్ లేనటువంటి లీడర్ మా లీడర్కి అంత విజనరీ ఉంది అని చెప్పేసి. మీ విజనరీ ఉంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా, మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఎన్నికల సమయంలో, పర్టికులర్లీ మాకు మా యొక్క వర్కింగ్ కమ్యూనిటీకి ఎంప్లాయీస్ కి పెన్షనర్స్ కి ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీరు నెరవేర్చలేను అనుకున్నప్పుడు అసలు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. అంటే మీరు
ఉద్యోగస్తుల్ని మరి పెన్షనర్స్ ని మోసం చేస్తున్నారా? అదేవిధంగా ప్రజలను కూడా మీరు ఇచ్చిన హామీలు ఇచ్చేసి ఎన్నికైన తర్వాత వాళ్ళకి ఎగనామం పెడుతున్నారా? ఎంతో కాలం చెల్లవు మీ అబద్ధాల మాటలు, మోసపూరిత మాటలు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. మీ మీటింగుల్లో చెప్పండి, ఇగో ఈ హామీలు ఇచ్చాము, ఇవి నెరవేరుస్తున్నాం, ఇప్పుడు నెరవేరుస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని చెప్పి మాకు పర్టికులర్లీ మా ఉద్యోగులకు ఏం చెప్పారు మీరు? వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ఇస్తాం ఉద్యోగస్తులకు అన్నారు. ఒక మంచి పిఆర్సీని ఇస్తామన్నారు. ఉన్నటువంటి పిఆర్సీనే మీరు రిజైన్ చేయించి ఇంటికి పంపించి ఇంతవరకు పిఆర్ రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేయట్లా. 2 సంవత్సరాలు మరి రేపు దాటబోతుంటే 2 సంవత్సరాల్లో మీరు అయ్యారు, మరి మీకు ఇంకా టైం సరిపోవట్లేదా అని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా. వచ్చిన వెంటనే అంటే 2 ఏళ్లు సరిపోలేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏ ఒక్కటి కూడా మీరు ఉద్యోగస్తులకి చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ రోజున చూస్తా ఉంటే మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు వచ్చినప్పటి నుంచి మరి దాదాపు 5 డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ మాత్రం ఎప్పుడో ఇచ్చి, అది కూడా అంతంత మాత్రం దాని అరియర్స్ మనం ఏప్రిల్లో ఇస్తామని ఇంతవరకు దాని జీవో ఇచ్చినప్పటికీ కూడా దాని అరియర్స్ ఇవ్వట్లా. ఈరోజు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మా డిఏలు మాకు ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. దాదాపు మాకు 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఈ రోజున ప్రభుత్వం దగ్గర నుంచి రావాలి. మా సొమ్ము మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ అయితేనేంటి, మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేంటి, ఇలాంటి అన్ని కూడా ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి రావాల్సినటువంటి సొమ్ము దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఉంది. అంటే రోజు రోజుకు పెరుగుతూ పోతుందంటే అంటే మీకు ఇవ్వాలనుందా లేకపోతే ఎగ్గొట్టాలనేటువంటి ఉద్దేశం ఉందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. ఎంతసేపు ఇంత ముందున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పులు పట్టడం తప్ప మీకు అసలు మీరు ఏమి హామీలు ఇచ్చారు, మీరు ఏమి చేస్తారు, ఏమి చేయబోతున్నారని చెప్పరా? ఇంత ముందున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగస్తులకు 27% ఐఆర్ ఇస్తామని చెప్పి వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది ఐఆర్ని, మధ్యంతర భృతిని. మరి మీరెందుకు 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు అనౌన్స్ చేయట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు దాదాపు 20 సంవత్సరాలు పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి నెపంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది 3-4 వేల మందిని రెగ్యులరైజ్ చేసి ఎన్నికల కోడ్ రావడం మూలాన ఆ రోజు ఉన్నటువంటి అపోజిషన్ లో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఎన్నికల కోడ్ వచ్చింది ఆపండి, వాళ్ళు చేయొద్దని చెప్పి ఆపించారు. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏమన్నా కంటిన్యూ చేసి వాళ్ళు రెగ్యులరైజ్ చేశారా అంటే ఇంతవరకు దాన్ని చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. చాలా మంది లెక్చరర్స్ ఉన్నారండి, పాఠాలు చెప్తున్నారు పిల్లలకి. 23 సంవత్సరాల దాకా అయిపోయింది వాళ్ళు చేరి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్లే దాదాపుగా 7-8 వేల మంది ఉన్నారు. వాళ్ళని మాత్రం చేయడానికి ఇంత ముందని రూల్స్ ప్రకారంగా ఉన్నారు వాళ్ళంతా కూడాను. వాళ్ళని కూడా చేయకుండా టైంపాస్ చేస్తా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని పెట్టారు. ఆ హెల్త్ స్కీమ్లో మరి మేం కట్టిన డబ్బు ఎట్టుపోతుందో అర్థం కాని పరిస్థితి. వాళ్లకు హాస్పిటల్ అథారిటీస్ సకాలంలో చెల్లించకపోవడం మూలన వాళ్ళు ట్రీట్మెంట్ నిరాకరించడం జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులకి, పెన్షనర్స్ కి చాలా మంది ట్రీట్మెంట్ సరిగ్గా అందక చనిపోతూ ఉన్నారు ఈ రోజున, పర్టికులర్లీ పెన్షనర్స్ అయితే. ఎందుకంటే వాళ్ళకి మరి ఆ ట్రీట్మెంట్కి డబ్బులు లేక, సొంతంగా పెట్టుకొని చేయించుకునేటువంటి కెపాసిటీ లేక
చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు ఒక న్యాయం చేయాలి, వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ వాళ్ళకు కూడా ఉండాలి అనేటువంటి నెపంతో జీపీఎస్ అనే స్కీమును తీసుకొస్తే దాన్ని కూడా అభియాన్స్ లో పెట్టి మరి ఓపీఎస్ లేకపోతామన్నారు. ఇంతవరకు ఒక్క మీటింగ్ కూడా దాని మీద పెట్టకుండా అటు జీపీఎస్ లేదు ఇటు ఓపీఎస్ లేకుండా వాళ్ళు ఇంకా కూడా సిపిఎస్ లోనే ఉన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ 1వ తారీఖున ప్రతి ఒక్క ఉద్యోగికి, చిన్న తరగతి ఉద్యోగికి శాలరీ పే చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆప్కాస్ అనేటువంటి ఒక సంస్థ నెలకొల్పి దాని ద్వారా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ 1వ తారీఖున శాలరీస్ ఇస్తూ ఉంటే దాన్ని కూడా కాదని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఇలా ఓన్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళను రిక్రూట్ చేసుకునే దానికోసము చాలా శాఖలలో మరి ఒక చిన్న పేపర్ యాడ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని దాంట్లో నింపుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. అదేవిధంగా మరి ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఆ ఉద్యోగస్తులనైతే మరీ ఘోరంగా వాడుకుంటూ ఉన్నారు. దాదాపు ఏదైతే 1,25,000 మంది దాకా ఈ రోజుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రిక్రూట్ చేసి మరి ఆ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారో, మరి ఆయన తీసుకొచ్చాడనేటువంటి కోపమో ఏమో కానీ వాళ్ళ మీద అయితే రాత్రి బౌళ్ళు పనులండి, వాళ్ళకి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. చిన్న గార్డు చేసేటి పని, అటెండర్ చేసేటి పని రాత్రి లేదు, పగులు లేదు, ఆడ లేదు, మొగ లేదు. టాయిలెట్స్ దగ్గర కూడా కాపలా పెట్టారు ఇంతకుముందు కొన్ని దగ్గరలో అయితే. ఏ సర్వే వచ్చినా కూడా వాళ్ళకే చెప్తారు, ఏదైనా కానీ వాళ్ళకే చెప్తారు. అంటే వాళ్లకు ఒక జాబ్ చార్టు, వాళ్లకు కేటాయించినటువంటి విధులు పక్కదాన పడుతూ ఉన్నాయి. ఈరోజు సర్వేలు అంటూ వాళ్ళు నిన్నటికి నిన్న బక్రీద్ పండుగ సందర్భంగా కూడా వాళ్ళకు సెలవు ఇవ్వకుండా లేడీస్ అందరూ కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. ఇలాగా చాలా మందితో ఎవరికై నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, నేను ఎందుకంటే పర్టికులర్లీ ఎంప్లాయీస్ డీల్ చేస్తున్నాను కాబట్టి ఎంప్లాయీస్ గురించి చెప్తున్నా. ప్రజలకైనా కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, దాని మీద మీ మహానాడా లేకపోతే ఇంకొక నాడా ఇంకొకటి దాంట్లో డిస్కస్ చేసి మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ పార్టీలలో తిప్పుకుంటూ వాడుకుంటూ రేపు ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రభుత్వంలో నువ్వు ఎందుకో ఆ పార్టీలో అక్కడ పోయి కూర్చున్నావని చెప్పేసి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని చర్యలు తీసుకుంటే ఆ రోజు వచ్చి ఎవరు కాపాడతారో, ఆ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కాపాడతారా అని చెప్పి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి నేను వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే ఉద్యోగస్తులను ఉద్యోగస్తులుగానే చూడండి, పార్టీలతో కలపకండి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ యొక్క ఉద్యోగస్తులకంతా మేలు చేస్తే దాన్ని మళ్ళా ఈ రోజున ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు టీడీపీ గవర్నమెంట్ లో ఉంది. ప్రతి ఒక్కటి కూడా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఒక బిరుదు ఇవ్వచ్చు, ప్రైవేటైజ్ చేసేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఏది చూసినా కూడా ప్రైవేటైజ్ చేయాలా. ఉద్యోగస్తులను కూడా రాష్ట్రంలో నాశనం చేశారు. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానం అనేది తీసుకొచ్చింది ఆయన్నే. ఇక్కడ రెగ్యులర్ గా ఏదో చేస్తే వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తారు ఉద్యోగస్తులు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పెట్టి మాకు ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటాం, మాకు కావాల్సిన దాంట్లో పెట్టుకుంటాం అనేటువంటి ఆ సిస్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నాశనం చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వంలో విలీనం చేస్తే దానికి ఇంకా మంచి ఏదైనా చేయాలన్నా, లేకపోతే దాన్ని ప్రైవేటైజ్ చేసి నాశనం చేయాలన్నా ఆ యొక్క శాఖను అర్థం కావట్లా.